ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఫిబ్రవరి మొదటి వారంలోని కరెంట్ అఫైర్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చి, గ్రామాలలో పట్టణ స్థాయి సౌకర్యాలను అందించడానికి ఇటీవల ప్రారంభించబడిన ముఖ్యమంత్రి గ్రామోత్థాన్ యోజన ఏ రాష్ట్రానికి చెందినది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి గుజరాత్ రాష్ట్రానికి చెందినది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆనంద్ జిల్లాలోని బద్రాన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ది రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఏ భారతీయ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి నాగాల్యాండ్. ది రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ 2026 నాగాలాండ్లోని రుసోమా గ్రామంలో ఇది జరపడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి అబండెన్స్ ఆఫ్ రుసోమా అనే థీమ్తో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన నోవాక్ జోకోవిచ్ను ఓడించి ఈ టైటిల్ని సాధించడం జరిగింది. ఈయన 22 ఏళ్ల వయసులో టెన్నిస్ చరిత్రలో కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన అతి పిన్న వయస్కులో కూడా ఈయన నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ కోస్ట్ గార్డ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఫిబ్రవరి 1న భారత్ కోస్ట్ గార్డ్ను 1977 ఫిబ్రవరి 1న స్థాపించిన సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా 3వ సంవత్సరం గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ను అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ ఏ. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వరుసగా 3వ సంవత్సరం కూడా ఈ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యుఏఈ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన మొదటి యుఎస్డి మద్దతు గల స్థిరమైన నాణ్యం పేరు ఏమిటి అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి యుఎస్డియు. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్లోని ఆదంపూర్ విమానాశ్రయంను ఏ సంఘటనను గుర్తు చేసుకోవడానికి శ్రీ గురు రవిదాస్ జీ విమానాశ్రయంగా పేరు మార్చారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి సద్గురు రవిదాస్ 649వ జయంతి సందర్భంగా మార్చడం జరిగింది. పంజాబ్లోని ఆదంపూర్ విమానాశ్రయాన్ని గురు రవిదాస్ జీ విమానాశ్రయం ఆదంపూర్గా పేరు మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ను సందర్శించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తడి భూముల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే. ప్రపంచ తడి భూముల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2 ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి చిత్తడి భూముల మరియు సాంప్రదాయ జ్ఞానం సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం అనే థీమ్తో జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఋతు పరిశుభ్రత హక్కు ఏ ప్రాథమిక హక్కులో భాగమని ఇటీవల సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా అని చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 21. ఋతు పరిశుభ్రత హక్కు ఆర్టికల్ 21లో భాగంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి కూడా ఈ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇది 6 నుండి 12వ తరగతులకు వరకు ఉన్న కౌమార బాలికలకు ఈ విధానం వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దలైలామా 68వ గ్రామీ అవార్డులో తన మొదటి గ్రామీ అవార్డును ఏ ఆల్బమ్ మరియు విభాగానికి గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ధ్యానాలు ఉత్తమ ఆడియో పుస్తకం మరియు కథనం రికార్డింగ్. నెక్స్ట్, తన 90 సంవత్సరాల వయసులో గ్రామీ అవార్డుని గెలుచుకోవడం ఈయన జరిగింది. దేనికంటే ఉత్తమ ఆడియో పుస్తకం కథనం రికార్డింగ్ విభాగంలో ఈయన గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన అగ్ని పరీక్ష అనే సంయుక్త శిక్షణ విన్యాసాన్ని ఏ బలగాల మధ్యన నిర్వహించారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఐటీబీపీ మరియు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ మధ్య నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్లోని సిగార్ ప్రాంతంలో ఈ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ శక్తితో నడిచే బస్సులను నడిపే మొదటి విమానాశ్రయంగా ఏది నిలిచింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి కొచ్చిన్ విమానాశ్రయం.
ఇటీవల కొచ్చిన్ విమానాశ్రయం హైడ్రోజన్తో నడిచే బస్సులను మొదటిసారిగా నడపడానికి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద కేరళ హైడ్రోజన్ వ్యాలీ ఈ చెరువు భాగం ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 హైడ్రోజన్ బస్సులని ఈ ఫస్ట్గా నడపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 డిసెంబర్ 31 నాటికి భారతదేశం యొక్క మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యానికి అత్యధికంగా తోడ్పడిన భారత రాష్ట్రంగా ఏది నిలిచిందంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి గుజరాత్. గుజరాత్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానాన్ని నిలవడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం పవన విద్యుత్తులో కూడా మొదటి స్థానంలో ఉంది. సౌర విద్యుత్తులో 2వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తన వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. 2026-27 కేంద్ర బడ్జెట్ ఎన్ని కర్తవ్యాలపై దృష్టి సారిస్తుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 3 కర్తవ్యాలపై దృష్టి సారిస్తుంది. 3 కర్తవ్యాలపై దృష్టి సారించడం జరిగింది. ఆమె వరుసగా 9 కేంద్ర బడ్జెట్ సమర్పించిన మొదటి వ్యక్తిగా కూడా ఈమె రికార్డు సృష్టించడం జరిగింది. భారతీయ పర్వతారోహరాలు కబా యానో ఇటీవల అకాన్గువా పర్వతాన్ని అధిరోహించారు. ఈ అకాన్గువా పర్వతం ఏ ప్రాంతంలో ఎత్తైన శిఖరంగా ఉంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి దక్షిణ అమెరికా. ఈ పర్వతం వచ్చి దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ శాస్త్రానికి చేసిన కృషికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త వీరభద్రన్ రామనాథన్ భూగోళ శాస్త్రంలోనే నోబెల్ బహుమతిగా పిలువబడే ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం జరిగింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి క్రాఫోర్డ్ బహుమతి. రామనాథన్ వచ్చి భూగోళ శాస్త్రంలో నోబెల్గా పిలువబడే క్రాఫోర్డ్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బోర్డులో సభ్యురాలుగా నియమితులైన మొదటి మహిళ ఎవరు అంటే ఆప్షన్ బి నివేదిత దూబే. నివేదిత దూబే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సభ్యురాలుగా స్వీకరించిన మొదటి మహిళగా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్లు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రో రైజ్లింగ్ లీగ్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అంటే ఆన్సర్ వచ్చి హర్యానా థండర్స్. ఆప్షన్ డి హర్యానా థండర్స్. ఈ లీగ్ వచ్చి నోయిడా ఇండోర్ స్టేడియంలో జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కంజార్ 13 విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగే సంయుక్త ప్రత్యేక దళాల సైనిక విన్యాసం ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి భారతదేశం కిర్గిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, కంజార్ విన్యాసం వచ్చి భారతదేశం కిర్గిస్తాన్ మధ్య జరిగే ఒక సైనిక ప్రత్యేక విన్యాసం. ఇది ఎక్కడ జరిగింది అంటే అస్సాం రాష్ట్రంలోని మిసామరిలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కి కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి యమ్నం ఖేమ్చంద్ సింగ్ వచ్చి బీజేపీ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తర్వాత మొదటి పూర్తిగా ప్రైవేట్ ఆర్బిట్ ప్లాట్ఫామ్గా కాంపాక్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ అయిన హెవెన్ 1ని ప్రారంభించాలని ఏ ప్రైవేట్ కంపెనీ యోచిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి స్పేస్ ఎక్స్ అనుకుంటుంది. దీనిని యుఎస్ ఆధారిత స్టార్టప్ అయిన వాస్ట్ స్పేస్ అభివృద్ధి చేయడం జరిగింది. స్పేస్ ఎక్స్ వచ్చి ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించాలని ప్రణాళిక చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తొలిసారిగా ఏ నగరంలో వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ 2026ను నిర్వహిస్తుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి చెన్నైలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రకటించబడిన 2,213 కోట్ల రూపాయల కామాఖ్య రోప్వే ప్రాజెక్టు ఏ ముఖ్యమైన మతపరమైన ప్రదేశానికి కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కామాఖ్య దేవాలయం అస్సాం. ఈ రోప్వే వచ్చి కామాఖ్య దేవాలయాన్ని గౌహతి రైల్వే స్టేషన్తో కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము అంబుబాచి మేళ కూడా జరిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో భారతదేశం చైనా ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుంది. మొత్తం వాణిజ్య విలువ ఎంత అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి
$155.6 బిలియన్. 155.6 బిలియన్ డాలర్లతో చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం పెరిగే 12% కంటే ఎక్కువగా పెరిగిందట. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026 ఏ థీమ్ కింద జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, భవిష్యత్ ప్రభుత్వాలను తీర్చిదిద్దడం. ఇది ఈ సదస్సు యొక్క థీమ్ ఎక్కడ జరుగుతుంది అంటే దుబాయ్లో జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి భవిష్యత్ ప్రభుత్వాలను తీర్చిదిద్దడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటే గ్వాటెమాలా దేశంలో ఈ అగ్నిపర్వతం ఉండడం జరిగింది. గ్వాటెమాలా. నెక్స్ట్ క్వశ్చన్, నియోఫైట్ ఐడి అప్లికేషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణ మొక్కల జాతులను గుర్తించడానికి ప్రారంభించింది అంటే కేరళ రాష్ట్రం. ఈ నియోఫైట్ ఐడి అనేది కృత్రిమ మేధస్సు ఆధారిత మొబైల్ అప్లికేషన్. ఇది కేరళ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ల 6వ ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, కింగ్డావో చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మోల్డ్ బుక్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఏఐ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక సోషల్ నెట్వర్క్. ఏఐ ఏజెంట్ల కోసం మాత్రమే రూపొందించిన సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. ఇది మానవ వినోదారులు ఇందులో ఉండరు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పనితీరు కనబరిచిన ఓడరేవుగా స్వచ్ఛత పక్వాడా అవార్డులు 2025లో ఏ ప్రధాన ఓడరేవు మొదటి బహుమతిని గెలుచుకుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, పారదీప్ పోర్ట్ అథారిటీ. 2025 స్వచ్ఛత పక్వాడా అవార్డులో మొదటి బహుమతి గెలుచుకున్న పోర్టుగా పారదీప్ పోర్ట్ అథారిటీ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మానవ సౌభ్రతత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు అంటే February 4, ఆప్షన్ సి. February 4న మానవ సౌభ్రతత్వ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి విభజనపై సంభాషణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, February 4. దీని యొక్క థీమ్ వచ్చి యునైటెడ్ బై యూనిక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అయిన భారత్ టాక్సీని ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, హోంశాఖ మంత్రి అమిత్ షా. దీనిని సహకార్ సే సమృద్ధి అనే దార్శకతకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 26లో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి రిటైల్ సంస్థ ఏది అంటే ఆప్షన్ సి, వాల్మార్ట్ ఇంక్. ఈ వాల్మార్ట్ ఇంక్ వచ్చి 1962లో స్థాపించడం జరిగింది. ఇది $1 ట్రిలియన్ మార్కెట్ను క్యాపిటలైజేషన్ను చేరుకోవడంతో ఇది ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించిన ఐరోపా యొక్క మొదటి దేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి వచ్చి స్పెయిన్. అలాగే ప్రపంచంలో మొదటి దేశం వచ్చి ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా యొక్క అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఖబరోవ్క్ ప్రత్యేకంగా ఏ వ్యూహాత్మక నీటి అడుగున వ్యవస్థను మోసుకెళ్లడానికి రూపొందించబడింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పొసిడాన్ అణుశక్తితో నడిచే నీటి అడుగున డ్రోన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రష్యా ఏర్పాటు చేయడం జరిగింది. రష్యా దేశానికి సంబంధించినది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఎన్నికైన ఇరాన్ మొదటి మహిళా సభ్యురాలు ఎవరు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, సొరియా అగాయి హజియాగా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 శీతాకాలపు ఒలింపిక్స్ మిలానో కోర్టినా ఏ దేశంలో జరుగుతాయి అంటే ఇటలీ దేశంలో జరుగుతున్నాయి. ఇది ఇటలీ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటలీలో ఇంతకుముందు 1956లో ఒకసారి అలాగే
6లో కూడా ఉపాధి జరగడం జరిగింది. ఇది మూడవది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రైల్వేలు ప్రధానంగా ఏ జంతువుతో జరిగే ప్రమాదాలను నివారించడానికి ఏఐ ఎనబుల్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు అంటే ఏనుగులు చనిపోకుండా చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ మురికివాడల్లో నివసించే పిల్లల్లో విద్యా ప్రాప్యతను మార్చినందుకు ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటే రూబుల్ నాగి గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి. భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త ఉపాధ్యాయులు మరియు సామాజిక కార్యకర్త ఎవరు అంటే రూబుల్ నాగి ఈ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. దుబాయ్లో జరిగిన గ్లోబల్ టీచర్ బహుమతిని దుబాయ్లో ఈమె అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ ప్రీమియం లీగ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చి ఢిల్లీ క్యాపిటల్పై ఈ విజయం సాధించి ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2026 అవార్డులో ఉత్తమ విమానాశ్రయం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వింగ్స్ ఇండియా 2026లో ఉత్తమ విమానాశ్రయంగా నిలవడం జరిగింది. ఈ ప్రదర్శన వచ్చి తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రదానం చేయడం జరిగింది ఈ అవార్డుని. నెక్స్ట్ క్వశ్చన్, 2027 ఫైనాన్షియల్ ఇయర్లో ప్రత్యేక వృద్ధుల బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చి కేరళ. ఆప్షన్ సి, కేరళ రాష్ట్రం నిలవడం జరిగింది. కేరళ రాష్ట్రం వృద్ధుల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మొత్తం బడ్జెట్ వచ్చి వృద్ధులకు వచ్చి 46,236 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది మొత్తం బడ్జెట్లో 19.07%గా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో భారతదేశ మొట్టమొదటి మహిళా పారిశ్రామిక పార్కును ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, గౌరీబిదనూరు. కర్ణాటక రాష్ట్రంలోని గౌరీబిదనూరులో మొట్టమొదటి మహిళా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని ఏ సంవత్సరం నాటికి పోషకాహార లోపం లేని దేశంగా మార్చడానికి కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, 2030 నాటికి. 2025గా పెట్టుకున్న లక్ష్యాన్ని ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ లక్ష్యం ఇప్పుడు 2030కి మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్ మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే నేమ్చా కిప్జెన్. ఈమె కుకీ వర్గానికి చెందిన మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల అండర్-19 T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, భారతదేశం ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క స్వచ్ఛ ఇంధన ప్రణాళిక ఏ భారతీయ రాష్ట్రాన్ని 2035 నాటికి ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ని పునరుత్పాదక ఇంధన కేంద్రంగా మార్చడానికి నీతి ఆయోగ్ నిర్ణయించడం జరిగింది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ చదువుకునే కాంపిటీషన్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి మీ ఫ్రెండ్కి కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాం. జై హింద్.